మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. ఉదయం సమయం. సూర్యుడు నెత్తికెక్కి వడగాల్పులు మొదలయ్యేవేళ మల్లి తన పూరి గుడిసె ముందు ముగ్గు వేసి చీపురుతో చెత్త ఊడుస్తుంటుంది. గుడిసె లోపల మల్లి మొగుడు రాము గాఢ నిద్రలో గుర్రు పెడుతున్న శబ్దం సన్నగా వినిపిస్తుంటుంది. దారిన పోతున్న సత్యమ్మ ఆ శబ్దం విని ఆగిపోయి చేతులు నడుమ్మీద పెట్టుకుని మల్లిని నిలదీయడం మొదలుపెడుతుంది. ఏమే మళ్ళీ పొద్దెక్కి మాడు పగిలిపోతాంటే ఆ గుడిసెలోని మొగుడింకా గుర్రుబెట్టి నిద్రపోతాండా ఏటి? ఊళ్ళో మగాళ్లంతా ఎలిసేటికల్లా పొలాలకాడ నాగలి పట్టుకుని దున్నుతాంటే నీ మొగుడు మాత్రం కుంభకర్ణుళ్లాగా పగలపూట పండుకుంటాండాడు. అసలు ఏటి పోయే కాలమే మీకి? ఇట్ట పగలపూట పండుకుంటే రేపు పొట్టెట్ట నిండుతుందే పిల్లా? అట్టనమాకత్తా, మా ఆయన రాత్రంతా కంటిమీద కునుకు లేకుండానూ పనులకి పోతాండాడు. తెల్లారిజామున ఇళ్ళికాలికొచ్చాడు పాపం. ఒళ్ళు హోనమైపోయి పండుకున్నాడు. ఇప్పుడు లేపితే ఒళ్ళు నొప్పులతో గిలగిల్లాడతాడు. నిద్రపోని అత్తా, దయచేసి గట్టిగా అరవమాకు. రాత్రంతా కష్టపడతాండా? ఏటి కష్టమేటే? రాత్రిపూట పొలాల్లో ఎవరైనా పనులు చేస్తారా? లేక ఏటికవతలు ఇసుకమోత్తారా? ఊళ్ళో జనాలు రాత్రిపూట తలుపులేసుకొని గురక పెడతాంటే నీ మొగుడొక్కడే రాత్రిపూట చీకట్లో చేసే పనేటే? మొన్న రాత్రి ఏలికాయల తోపుకాడ ఓ నల్లటి నీడ ఎళ్ళిందంట. నిన్న రాత్రి ఊరి శివర ఎండిపోయిన చెరువుకాడ ఎవడో మట్టి తవ్వుతాన్నట్టు సప్పుడయిందంట. ఇవన్నీ నీ మొగుడేసేత్తాండా ఏటి? పగలు పండుకుని రాత్రి తిరిగేటోడు ఊళ్ళో దొంగతనాలు కాక ఇంకేటి సేత్తాడేటే? అమ్మో, నా దేవుడి మీద అట్టాంటి మిందలేయమాకత్తా. మా ఆయన దొంగ కాదు, ఏరిగ్గాని సొమ్ముకి ఆశపడేటోడు కాదు. కష్టపడి చేమటోడ్చి సంపాదించేటోడు. ఏదో ఊరికి పనికొచ్చే పెద్ద పని సేత్తన్నాడు. అది పూర్తయ్యేదాకా ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు. ఆయనెప్పుడు ఎవ్వరికీ అన్యాయం చెయ్యడత్తా. సరిగ్గా అప్పుడే ఊరి పెద్దకాపు అటుగా వస్తూ ఈ మాటలు వింటాడు. చేతిలో ఉన్న కర్రలు నేలకేసి గట్టిగా కొడుతూ మీసం మెలేస్తూ అక్కడికి వస్తాడు. ఏంటే సత్యమ్మా, పొద్దున్నే ఆ పిల్లంటపడ్డావు? ఏటి పంచాయితీ ఇక్కడ? ఏటే ఆ గుసగుసలో? చూడయ్యా పెద్దకాపు, మన ఊళ్ళో వరుసబెట్టి మేకలు మాయమైపోతాండయి. నిన్న రాత్రి కరణంగారింట్లో ఎత్తడి బెందెలెత్తుకుపోయారంట. ఈ పెళ్లమొగుడు రాముగాడు సూత్తే పగలపూట పీనుగులాగా గుడిసెలో పండుకుంటాడు. రాత్రిపూట చీకట్లో పిల్లిలాగా బయటికి పోతాడు. వాడి ఏటి చేత్తాండాడో వాడి పెళ్లానికి కూడా తెలవదంట. నాకైతే ఈడిమీదే పెద్ద అనుమానంగా ఉందయ్యా. ఆ దొంగతనాలు చేసేది ఈడేనేమో. అడుగయ్యా పెద్దకాపు. ఏమే మళ్ళీ, సత్యమ్మ చెప్పేది నిజమేనా? నీ మొగుడు రాత్రిపూట ఏడకపోతాండాడు? పగలు ఊళ్ళో ఎవ్వనికీ మొగం చూపించకుండా గుడిసెలో నక్కుతాండా? నిజం చెప్పు, లేకుంటే ఊరి జనాన్ని పిలిపిచ్చి ఈ గుడిసెకి నిప్పు పెట్టిత్తాను. పగలు పండుకుని రాత్రిపూట ఊళ్ళో తిరిగేటోడు దొంగగాకింకెవడవుతాడే? చెప్పు. అయ్యా, నా తాళిబొట్టు మీద ఒట్టయ్యా, మా ఆయన అట్టాంటోడు కాదు. మీరు మా గుడిసె తగలబెట్టినా, నా ప్రాణాలు తీసినా చెబుతన్నాను. మా ఆయన ఏ పాపమూ ఎరుగడు. ఏదో రాత్రిపూట పారా పట్టుకుని పోతాండాడు. ఏటి పని అని అడిగితే మన ఊరి జనాల కట్టాలు తీర్చే పని సేత్తన్నాను పిల్లా, 2 రోజులాగు, నీకే తెలుత్తాది అని చెప్పాడు. 2 రోజులు, ఒక్క 2 రోజులు ఓపిక పట్టండయ్యా. ఆయనే ఏటి సేత్తండాడో మీకందరికీ చూపిత్తాడు. ఊరి జనాల కట్టాలు తీరుత్తాండా? ఏటి మీ మొగుడేమన్నా మహారాజా ఏటి? గడ్డపార పట్టుకుని పోయి కన్నాలెత్తాండా? సరేలే, 2 రోజులే కదా. ఈ రాత్రి నీ మొగుడు అడుగు బయట పెట్టాడంటే సోత్తా ఊరుకోను. ఆడెనకాలే నా మనుషుల్ని పంపుతాను. చీకట్లో వాడు దొంగ పని సేత్తా దొరికితే మాత్రం ఊరి సెట్టికి కట్టేసి తోలు ఒలిపిస్తాను. పదవే సత్యమ్మ, రేపొద్దున్న వీడి సంగతేటో ఊరి సవిడికాడ తేలుత్తాను. పెద్దకాపు సత్యమ్మ కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోతారు. మళ్ళీ కన్నీళ్లు తుడుచుకుంటూ గుడిసెలోపల నిద్రపోతున్న తన భర్తవైపు దీనంగా చూస్తుంది. ఆమె మనసులో భయం మొదలవుతుంది.
అర్ధరాత్రి సమయం. ఊరంతా గాఢనిద్రలో ఉంది. గుడిసె లోపల ఆముదం దీపం సన్నగా వెలుగుతోంది. పగలుపూట పడుకున్న రాము నిద్రలేచి మొగం కడుక్కుని తన పాత పంచెను గట్టిగా కట్టుకుంటాడు. మూలలో ఉన్న గడ్డపార, సమ్మెట, పార తీసుకొని భుజాన పెట్టుకుంటాడు. మళ్ళీ బిక్కుబిక్కుమంటూ వణుకుతూ వచ్చి రాము చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఏటే పిల్ల, ఏమైంది నీకి? ఎప్పుడూ లేంది ఇయ్యాలిట్టా ఏడుస్తాండావో? ఆఖరి రాత్రి కదే. ఇయాల ఒక్క రాత్రి కట్టబడితే నా పని పూర్తయిపోతాది. ఇడిసే, ఇయాలెక్కువయ్యే, పనంతా ఆగిపోతాది. ఏమయ్యా, నా ఉన్నపం ఒక్కటిను. నా తాలిబొట్టు మీద ఒట్టు. ఇయాల రాతిరి ఇల్లిడిచి బయటికెళ్ళమాకు. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఇయాలెల్లమాకు. ఏటి పనయ్యా నువ్వు చేసేది? పగలు పండుకుని రాత్రిపూట గుట్టుసప్పుడు కాకుండా నువ్వు యాడికిపోతాండావో నాకు చెప్పు ముందు. పొద్దున్నే ఆ సత్తెమ్మ పెద్దకాపు వచ్చి నానా మాటలన్నాండారు తెలుసా? మన ఊళ్ళో దొంగతనాలు జరుగుతాండాయంట. అవి నువ్వే సేక్తాండావని వాళ్లకి గట్టి అనుమానంగా ఉందంటయ్యా. ఇయాల రాత్రి నువ్వు అడుగు బయట పెడితే ఆ పెద్దకాపు మనుషులు నీ ఎనకాలే వత్తారంట. నిన్ను పట్టుకుని సెట్టికేసి కట్టి తోలువలిత్తానన్నాడా పెద్దకాపు. ఆ మాటింటుంటే నా గుండెలు పగిలిపోతాండయ్యయ్యా. నువ్వు ఎల్లమాకు. ఓహో, ఇదా ఎవ్వారం? నేను దొంగనా? ఆ పెద్ద కాపుగాడికి పనెక్కువే మళ్ళీ. నేను దొంగని గాదని నీకు తెలుసుగదే. ఎవడేటనుకుంటే నాకేటే? ఆ సత్యమ్మకి ఎప్పుడూ ఇతరుల ఇళ్లకాడ ఏటి జరుగుతాండాదా అని చూడటమే పని. ఇహ ఆ పెద్ద కాపుగాడు చూస్తే ఆడు సాక్షాత్తు ఓ పెద్ద దొంగ. ఆడి మాటలకి నువ్వు భయపడమాకు. నన్ను పట్టుకునే దొమ్ము ఆడికి లేదులే. ఇడిసేయ్ నన్ను. నువ్వు దొంగవి కాదని నాకు తెలుసయ్యా, కాని వాళ్లకి తెలవదు కదా. నువ్వు చేసే పనేటో చెప్పితే నేనాళ్ళకి చెప్పుకుంటాను. గుట్టుగా ఇట్ట రాత్రిపూట ఏటి సేత్తాండవయ్యా నువ్వు? ఏటా కట్టం? మళ్ళీ మన ఊరి చెరువు ఎండిపోయి ఎన్నేళ్లయ్యాయి? 7 ఏళ్లయ్యాయి గదా. ఏరు పక్కనే పార్తాన్నా ఆ కొండరాయి అడ్డొచ్చి మన చెరువుకి చుక్క నీరు రాకపాయే, వానల్లేకపాయే, పంటల్లేకపాయే. ఆ పెద్ద కాపుగాడు చెరువు తవ్విస్తానని ఊరోళ్ళందరికాడా సెందాలేసుకుని పైసలన్నీ ఆడి కడుపులో వేసుకున్నాడు. 7 ఏళ్లనుంచి ఆడు చేసింది ఏటీ లేదు. మొన్నటిదాకా ఆడెనకాల తిరిగి తిరిగి నా కాళ్ళెరిగిపాయే. ఇంక లాభం లేదని నేనొక్కడ్నే ఆ చెరువుకి ఏరికి మధ్యనున్న పెద్ద కొండరాయిని పగలగొట్టి కాలువ తీత్తాండాను పిల్ల. అమ్మో, అంత పెద్ద కొండరాయిని నువ్వొక్కడివే ఎట్ట పగలగొడతాండావయ్యా? నీకు సాధ్యం అవుతాదా ఏటి? సాధ్యం అవుతాది పిల్ల. 10 రాత్రులు రక్తం సింధించి ఆ కొండని సగం పగలగొట్టాను. పగలపూట సేత్తే ఆ పెద్ద కాపుగాడు చూసి ఎక్కడ ఆపేస్తాడో అని ఇట్ట రాత్రిపూట గుట్టుగా చేత్తాండా. ఇయ్యాల ఆఖరి రాత్రి. ఇంకో 2 దెబ్బలేత్తే ఆ కొండ బద్దలవుతాది. పక్కనే ఉన్న ఏటినీళ్లు జుర్రుమంటూ మన ఊరి చెరువులోకి దుంకుతాయి. రేపొద్దున్న మన ఊరోళ్లంతా ఆ చెరువుని చూసి ఎట్టా సంబరపడతారో చూడు. నా కట్టం ఊరికి పనికొత్తాది పిల్ల. నన్నాపమాకు. ఇయాల ఆ దేవుడొచ్చినా నేనాగేది లేదు. నీ మనసు ఎంత మంచిదయ్యా. నీ గురించి తెలవక పొద్దున్నే నిన్ను ఏవేవో అన్నాండార్, కాని పెద్దకాపు ఎనకాలే వత్తాండంటయ్యా. ఇయాల ఆగు, రేపు పగలే ఊరోళ్లందరినీ ఏసుకుని పోదాం. పిssiదానా, పగలపోతే ఆడి సెయినిత్తాడా ఏటి? ఇయాల రాత్రే పని జరిగిపోవాలా. ఆడెనకాలొత్తే రాని, చూసుకుందాం. నువ్వు తలుపేసుకుని గట్టిగా పండుకో. పొద్దున్నే సల్లటి సేదురింటావు. నేనెళ్తానా? రాము భుజాన గడ్డపార వేసుకుని గుడిసెలోంచి బయటికి నడుస్తాడు. మళ్ళీ తలుపు సగం వేసి కన్నీళ్లతో రాము వెళ్లేదారివైపే చూస్తుంటుంది. రాము కొంచెం దూరం వెళ్లగానే గుడిసె బయట ఉన్న పెద్ద చింతచెట్టు చాటున నక్కి ఉన్న పెద్దకాపు నెమ్మదిగా బయటికి వస్తాడు. రాము మళ్ళీ మాట్లాడుకున్న మాటలన్నీ పెద్దకాపు వినేశాడు. హోహో, ఇదా వీడి ఎవ్వారం? కొండ బద్దలు కొట్టి చెరువుకి నీళ్లు తెత్తండాడా ఈ పోరంబోగ్గాడు. ఇదిగాని ఊరోళ్లకి తెలిస్తే చెరువు కోసం వేసుకున్న పైసలన్నీ నన్ను కక్కమంటారు. ఆ రాయిని పగలగొట్టి నా పరువుకి గండి కొడతండాడా వీడు. రాముగా, ఇయ్యాల ఆ కొండ రాయే నీకు సమాధిరా. ఇయ్యాల నీ పని కడతేరుత్తా. పెద్దకాపు చేతిలో ఉన్న కర్రను గట్టిగా పట్టుకొని అడుగుచప్పుడు కాకుండా రాము వెనకాలే చీకట్లో నడుచుకుంటూ వెళ్తాడు. కటిక చీకటి, దూరంగా గుడ్లగూబకూత. వాతావరణం చాలా భయంకరంగా మారుతుంది. అర్ధరాత్రి దాడుతోంది. ఎండిపోయిన ఆ పాత చెరువుకాడ మినుకుమినుకుమంటున్న వెన్నెల వెలుగు తప్ప ఇంకేమీ లేదు. పక్కనే ఉన్న ఏరు ఉధృతంగా పారుతాంది. కాని ఆ ఏటికీ చెరువుకీ మధ్యలో ఓ పెద్ద కొండరాయి అడ్డుగా ఉంది. గడ్డపార పట్టుకుని
ఆ కొండరాయి మీద బలంగా దెబ్బలేత్తన్నాడు. గడ్డపార రాతికి తగిలినప్పుడల్లా శబ్దాన్ని చీల్చుకుంటూ సప్పుడు వొత్తాంది. రాము ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. కొంచెం దూరంలో ఉన్న పొదలమాటున పెడ్డకాపు నక్కలగా మినుక్కుని రాముసేస్తాన్న పనిని కళ్ళప్పగించి చూస్తాన్నాడు. అమ్మోర్ తల్లి, నా దేవుడా, ఇయ్యాలెట్టాగైనా ఈ రాయి బద్దలవ్వాలా? 7 ఏళ్లగా ఈ ఊళ్ళో జనాలు గుక్కెడి నీళ్లకోసం పడే కట్టాలు నా కళ్లతో సోడ్లేకపాయే. పశువులు నాలుకలు పిడచగట్టుకుని సత్తాంటే నా గుండె తరుక్కుపోతాంటే. ఈ కొండరాయి పగిల్తేగాని మా ఊరి చెరువుకి ప్రాణం రాదు. నా ఒంట్లో ఉన్న ఆఖరి రక్తం బొట్టుదాకా కట్టపడతాను. ఈ దెబ్బతో ఈ కొండరాయి బద్దలైపోవాలా? రాము తన సర్వశక్తులూ కూడదీసుకుని గట్టిగా అరుస్తూ ఆ కొండరాయి మీద గడ్డపారను బలంగా దించుతాడు. ఆ దెబ్బకి కొండరాయి మధ్యలో ఒక పెద్ద పగులు వత్తాది. ఇంకో 2 దెబ్బలు పడితే రాయి ముక్కలైపోయి ఏటినీళ్లు చెరువులోకి దుంకెత్తాయి. రాము ఆ పగులు చూసి సంబరపడిపోయి మళ్లీ గడ్డపార ఎత్తేలోపే వెనకనించి పెద్దకాపు చేతిలో ఉన్న లావుపాటి కర్రతో రాము వీపుమీద బలంగా కొడతాడు. కొండ బద్దలవుతాదో లేదో గాని ఇయ్యాల నీ నెత్తి మాత్రం ఖచ్చితంగా బద్దలవుతాదిరా కొడకా. పెద్దకాపు, నువ్వేటికాడా? అర్ధరాత్రిపూట దొంగలాగా వెనకనుంచొచ్చి కొడతాండావేటి? నేను చేసేది ఊరికి పుణ్యం తెచ్చే పని. ఆగు పెద్దకాపు, ఇంకో 2 దెబ్బలేత్తే చెరువు నిండిపోతాది. మన జనం రాత మారిపోతాది. దయచేసి నన్నాపమాకు. ఊరి రాత మారుస్తావా? నువ్వు పెద్ద మగాడవైపోయావేటి? నేను ఆపడానికి రాలేదురా, నిన్ను శాశ్వతంగా పడుకోబెట్టడానికొచ్చాను. 7 ఏళ్ల క్రితం ఈ చెరువు తవ్విత్తానని ఊళ్ళో వాళ్లందరికాడా ఇంటికో 500, 10,000 చందాలు వసూలు చేసిందెవడనుకున్నావురా? ఈ పెద్దకాపు. ఆ పైసలన్నీ నా ఎనప పెట్టెలో నిద్రపోతాండాయి. ఇప్పుడు నువ్వు ఈ రాయిని పగలగొట్టి చెరువుకి నీళ్లు తెత్తే రేపు పొద్దున్నే ఆ ఊరోళ్లంతా నా గల్లా పట్టుకుంటారా. పైసలేడి చేశావురా దొంగనాయాలా అని నన్ను నడి బజార్లో నిలబెడతారు. నా పరువు పోతాదిరా. ఏటే నువ్వు చెప్పేది? ఆ పైసలు నువ్వు మింగేశావా? నీకెట్ట మనసొప్పితిందిరా పెద్దకాపు? ఊళ్ళో జనాలు వానల్లేక పంటల్లేక అప్పులు పాలై చెట్లకు ఉరేసుకుని సత్తాండారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ఆడోళ్లు మైళ్లకు మైళ్లు నడిచిపోతాండారు. ఆళ్ల కట్టాలు చూసిగూడా ఊరి పైసలు దిగమింగావా? నువ్వు మనిషివిగాదురా, రాక్షసుడివి, పానాలు తీసే యముడివిరా నువ్వు. అవున్రా, నేను రాక్షసుణ్ణే. ఆళ్ల కట్టాలు నాకేట్రా? ఆళ్లు సత్తే నాకేటి? నా గల్లా పెట్టె నిండిందా లేదా, నా బండి నడుత్తాందా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఊళ్ళో పెద్ద కాపు అంటే అందరూ వణికిపోవాలా. ఎవ్వడూ నన్ను ఎదిరించకూడదు. ఈ రాయి బద్దలైతే నాకు ముప్పు తెత్తాది. అందుకే ఇయ్యాల నిన్ను ఈ ఏట్లోనే పాతేసి రేపు పొద్దున్నే రాముగాడు దొంగతనం చేత్తాండగా చూసి తరిమితే భయపడి ఏట్లో దూకి సత్తాడు అని ఊళ్ళో దండోరా ఏపిత్తాను. నీ పెళ్ళం మళ్ళీ నా కాళ్లకాడపడి ఏడుత్తది. అదీ నా తెలివి. నా పెళ్ళం నీ కాళ్లకాడబడతాదా? దేవుడు కళ్ళు మూసుకుని లేడ్రా దొంగనాయాలా. నువ్వు సత్తే ఆ పైసలు ఎత్తకపోయి మంటల్లో వేసుకుంటావేటి? ఈ ఊరి జనం గొంతులు తడపకుండా నేను ఇయాల సచ్చేది లేదురా. నా పాణం పోయినా సరే ఈ కొండరాయి బద్దలవ్వాలా. రాము కోపంగా గర్జించి కిందపడిన గడ్డపారను అందుకునేందుకు ముందుకు ఉరుకుతాడు. కాని పెద్దకాపు రాముకన్నా బలంగా ఉండటంతో తన చేతిలోని లావుపాటి కర్రతో రాము తలమీద గురిపెట్టి గట్టిగా కొట్టడానికి పైకెత్తుతాడు. రాము కళ్ళు మూసుకొని గడ్డపార కోసం చెయ్యి చాపుతాడు. తెల్లవారుఝామున సమయం. ఆకాశంలో చుక్కలు ఇంకా మినుకుమినుకుమంటున్నాయి. కొండరాయి దగ్గర పెద్దకాపు కర్రతో రాము తలమీద కొట్టడానికి పైకెత్తాడు. రాము కళ్ళు మూసుకొని గడ్డపార కోసం చెయ్యి చాపుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి అయ్యో నా మొగుణ్ణి సంపేత్తాండారే, రండ్రో ఎవరైనా రండ్రో అనే పెద్ద కేక వినబడి మళ్ళీ పరుగున అక్కడికి వత్తాది. పెద్దకాపు ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతాడు. మళ్ళీ పరుగున వచ్చి రాము మీద పడిపోతాది. రాము తలకీ వీపుకీ తగిలిన దెబ్బలకి రక్తం కారుతాంది. ఏమయ్యా, ఏమైందయ్యా నీకి? నెత్తిమీదింత రక్తం కారుతాందేటి? ఆ పెద్దకాపుగాడు నిన్ను సంపేత్తాండా? అయ్యా పెద్దకాపు, నీకు పాపం తగులుతాది సామి. ఏటి తప్పు చేశాడని నా మొగుడినిట్ట సితకబాత్తాండావు. నా మొగుడు నీకి ఏటి ద్రోహం చేశాడయ్యా? నోరు మూయివే మళ్ళీ. నీ మొగుడు చేసే పని ఊరికి పుణ్యం తెచ్చే పనిగాదు, నా పరువు తీసే పని. ఈ కొండరాయిని పగలగొట్టి నా 7 ఏళ్ల కామాండిని బద్దలుగొట్టాలని జొత్తాండాడు. వీడుగాని ఈ రాయిని పగలగొడితే
రేపు పొద్దున్నే ఊరోళ్లంతా నన్ను దొంగని నిలబెడతారు. అందుకే వీణ్ణి ఇయ్యాల కడతేరుత్తాను. నువ్వు అడ్డు తప్పుకో, లేకుంటే నిన్నుగూడా సంపేసి ఈ ఏట్లో పాతేత్తాను. మళ్ళీ నువ్వేడకొచ్చావమ్మా? నువ్వెళ్ళిపో. ఈ పెద్ద కాపుగాడు మనిషిగాదురా. ఊరి జనాలు దాచుకున్న పైసలన్నీ వీడే మింగేశాడ్రా. ఆ పైసలన్నీ వీడి ఎనప్పెట్టలో దాచుకుని ఊళ్ళో జనాలు నీళ్లకోసం సత్తాంటే సోత్తాన్నాడు. నేనీ రాయిని పగలగొడితే ఆడి దొంగతనం బయటపడతాదని నన్ను సంపేత్తాన్నాడు. నువ్వూరెళ్ళి అందరికీ చెప్పు మళ్ళీ. ఏటి నువ్వు చెప్పేది? ఆ పైసలు నువ్వే మింగేశావా పెద్దకాపు? ఊళ్ళో జనాలు తాగడానికి సుక్కనీరు లేక సత్తంటే, నా మొగుడు రాత్రనక పగలనక కష్టపడి కొండరాయిని పగలగొడతాంటే నువ్వాణ్ణి సంపేత్తాండావా? నీకెట్ట మనసొప్పిందయ్యా? దేవుడు కళ్ళు మూసుకుని లేడయ్యా. నీ పాపం పండింది ఇయ్యాలా. అప్పుడే పొదలమాటు నుంచి సత్యమ్మ బయటికి వత్తాది. మళ్ళీ వెనకాలే సత్యమ్మ కూడా వచ్చింది. మళ్ళీ రాము పెద్దకాపు మాట్లాడుకున్న మాటలన్నీ సత్యమ్మ వినేసింది. ఓహో, ఇదా యవ్వారం! సల్లటి సేదురింటాననుకుంటే ఇంత పెద్ద బాంబు బేలిందేటి? పెద్దకాపు, నువ్వు ఊరి సొమ్ము మింగేసి రాముగాడి మీద దొంగతనం నిందలేశావా? పొద్దున్నే ఆ పిల్లని ఎంత మాటన్నావు, ఇప్పుడు సూత్తే నువ్వే పెద్ద దొంగలాగా దొరికిపోయావు. సత్యమ్మా, నువ్వు నోరు మూసుకునుండు, లేకుంటే నీ సంగతి కూడా తేలుత్తాను. వీళ్ళిద్దరూ ఊరికి దొంగలు, నా పరువు దీయాలని అబద్ధాలు చెబుతున్నారు. నువ్వు నా మాట విను. రేపు పొద్దున్నే వీళ్ళిద్దరినీ ఊరి సెట్టుకి కట్టేసి ఊరోళ్లందరితో శివాట్లేపిద్దాం. అబద్ధమా? నేను చేత్తాన్న పనేంటో రేపొద్దున్న ఊరోళ్లందరికీ తెలిసొత్తాది. పెద్దకాపు, నీ పాపం పండింది. ఈ దెబ్బతో ఈ కొండరాయి బద్దలైపోవాలా, మన జనం రాత మారిపోవాలా. రాము కోపంగా గర్జించి తన సర్వశక్తులూ కూడదీసుకుని ఆ కొండరాయి మీద ఉన్న పగులుమీద గడ్డపారతో బలంగా దంచుతాడు. కొండరాయి ముక్కలైపోయి పక్కనే ఉన్న ఏటినీళ్లు జుర్రుమంటూ ఎండిపోయిన చెరువులోకి దుంకెత్తాయి. సత్యమ్మ మళ్ళీ ఆశ్చర్యంతో సంబరంతో నోరెల్లబెట్టి చూస్తారు. పెద్దకాపు కోపంతో భయంతో విలవిలలాడిపోతాడు. అమ్మో, నీళ్ళు నీళ్ళు! ఏటి నీళ్లు మన చెరువులోకి వత్తండాయి. ఏమయ్యా, నువ్వు సాధించావయ్యా. నీ కట్టం ఊరికి పనికొచ్చిందయ్యో. అబ్బో, ఎంత పెద్ద పని చేశావురా రాముగా! ఈ నీళ్లు చూస్తే ఊరోళ్లందరూ సంబరపడిపోతారు. రేపొద్దున్నే ఆ పెద్ద కాపుగాడి దొంగతనం ఊరంతా తెలిసిపోతాది. నీళ్లు వత్తాండయ్యా, నా పరువు తెత్తావా? నువ్వు సత్యగాని నా పరువు నిలబడదు. ఇయ్యాల నిన్ను సంపేత్తా. పెద్దకాపు కోపంగా రాము మీదకు ఉరుకుతాడు. రాము పెద్దకాపు మధ్యలో మళ్లీ సత్యమ్మ నిలబడతారు. తెల్లవారుఝామున చీకటి వెలుగుల మధ్య కొండరాయి దగ్గర తీవ్రమైన గొడవ మొదలవుతుంది. కొండరాయి బద్దలైన పెద్ద సప్పుడు జుర్రుమంటూ చెరువులోకి దుంకుతున్న ఏటినీళ్ల హోరు విని ఊళ్ళో ఉన్న రైతులు, ఆడోళ్ళు, కుర్రాయు అందరూ పరిగెడుతుకుని అక్కడికి వస్తారు. ఆ జనాల్ని చూసాగ సత్యమ్మకి మల్లికి ప్రాణాల్లేసొత్తాయి. ఊళ్ళో ఉన్న 2 కుర్రాళ్లు పరిగెడుతుకొని వచ్చి పెద్దకాపు చేతిలో ఉన్న కర్రను లాగేసుకుని ఆయనను కింద పడేత్తారు. ఒరే ఊరోళ్లారా, సోడండ్రోయ్ సోడండ్రోయ్, మన కళ్ళు కప్పిన పెద్ద దొంగ ఎవడో ఇయ్యాళ బట్టబయలైపోయాడ్రా. 7 ఏళ్లుగా ఈ చెరువు కోసం, గుక్కెడు నీళ్ల కోసం మనమంతా అల్లాడిపోతాంటే ఇరుసు కూలీలు చేసి మన పొట్టలు కొట్టుకుని ఏసుకున్న సెందాలు మొత్తం ఈ పెద్ద కాపుగాడే మింగేశాడ్రా. ఆ పైసలన్నీ ఆడి ఎనపపెట్టిలో దాసుకొని మనల్ని బిచ్చగాళ్లలాగా సోత్తన్నాడి దొంగనాయాలు. ఈ ఏటే సత్తమ్మతాను చెప్పేది? ఈ పెద్ద కాపుగాడు మన పైసలు మింగేశాడా? మర రాముగాడి నెత్తిమీద రక్తమేటే? ఇక్కడసలు ఏటి జరుగుతాందేటే? సోడండ్రోయ్, ఇతగాణ్ణి దొంగని, పగలపూట పీనుగులాగా పండుకుంటాండాడని పొద్దున్నే నేనుగూడా నానా మాటలు అన్నాన్రా. కాని ఈడు దొంగగాదురా, మన ఊరికి దేవుడు. మన ఊరి చెరువుకి అడ్డుగా ఉన్న ఆ పెద్ద కొండరాయిని పగలుగొట్టడానికి పగలు పండుకొని రాత్రిపూట ఎవరికీ తెలియకుండా రక్తం సిందించి కట్టపడ్డాడ్రా ఈ రాముగాడు. ఆ కొండరాయి బద్దలైతే ఆడి దొంగతనం బయటపడతాదని ఈ పెద్ద కాపుగాడు రాముగాడిని ఇయ్యాల రాత్రి పానం తీయడానికి వత్తే మేమే అడ్డుపడ్డాము. మన జనాల కట్టాలు తీర్చేటోడు పెద్ద కాపుగాదురా, ఈ పేదోడు రాముగాడు. సోడండ్రోయ్, మన చెరువులోకి గంగమ్మ తల్లి ఎట్ట దొంకతాంతో సోడండ్రోయ్. ఊరి జనం అందరూ ఒక్కసారిగా చెరువు వైపు చూస్తారు. నిండుగా పారుతున్న నీళ్లను చూసి ఆళ్ల కళ్లమ్మట ఆనంద బాష్పాలు రాల్తాయి. రైతులందరూ ఎగిరెగిరి గంతులేత్తారు. ఆడోళ్లు 2 చేతులు ఎట్టి ఆ ఏటినీళ్లకు దండాలు పెడతారు. ఆ నీళ్ల సప్పుడు ఆ పల్లెటూరి జనాల ఆకలి తీర్చే సంగీతంలాగా వినిపిస్తాది. పెద్దకాపు భయంతో వణికిపోతా నేలమీద కూలబడిపోతాడు. చూశారటే ఊరోళ్లారా,
నా మొగుణ్ణి దొంగని ఏటిసేత్తండాడో అని నిందలేశారు కదే. నా మొగుడు దొంగ కాదు, ఊరికి పుణ్యం తెచ్చే దేవుడు. పదలుపూట పండుకుంటాంటే నవ్విరి కదే. ఇప్పుడు చూడండి, నా మొగుడు సేవట సుక్కలతో మీ అందరి పొలాలు పచ్చగా పండబోతాండై. మీ మొగాలకు దప్పిక తీరబోతాంది. నా మొగుడికి దక్కింది ఈ దెబ్బలు, ఈ నెత్తురుదారలు మాత్రమే. అయినా సరి ఆడి పెళ్ళాంగా పుట్టినందుకు నా జన్మ ధన్యమయింది. ఒర్రై పాపిష్టిన్నాయల్లా, 7 ఏళ్లుగా మమ్మల్ని ఎండబెట్టి సంపెవరా నువ్వు? ఆ పైసలతో మేడలు గట్టి కార్లలో తిరుగుతాండాను. కాని ఈ పేదోడు తన పానం పణంగా పెట్టి మాకు నీళ్లు తెచ్చాడ్రా. నిన్ని ఏల ఈ చెరువు కట్టమీదే పాతేత్తాంరా. నిన్నిడిసేది లేదు, అస్సలిడిసేది లేదు. నన్ను విడిసిపేయండ్రోయ్. నేను తప్పు చేశాను. నా ఆశ నా కళ్ళు కప్పేసింది. పైసల మీద ఆశతో కరుకైపోయాను. మీ పైసలన్నీ పైసాతో సహా ఇక్కేత్తాన్రా. ఆ రాముగాడు చేసిన పనికి నేను తల వంచుకుంటాన్నాను. నన్ను సంపమాకండ్రా. దయచేసి విడిసిపేయండి. ఆగురన్నా, ఆడిని సంపమాకు. ఆడి పాణం తీత్తే మనకు ఉరిగేదేటీ లేదు. మన పైసలు మనకిచ్చేత్తానన్నాడు గదా, ఆ పైసలతో ఊళ్ళో గుడిగట్టిద్దాం, బడిగట్టిద్దాం. పెద్ద కాపు అనే అహంకారంతో ఉన్నాణ్ణి రేపొద్దున్నే మన ఊరి శివరా ఆవులు పేడత్తని పనికెయ్యండి. అదే ఆడికి సరైన శిక్ష. నడిబజార్లో ఆడి పరువు తీత్తే సచ్చిందానికంటే ఎక్కువ బాధపడతాడు. ఏరా రాముగా, నీ కట్టం ఎట్టాంటిదని తెలియక నోటికొచ్చినట్టు సేగాన్రా. నన్ను మన్నించు నాయనా. నువ్వు చేసిన ఈ పనికి ఈ ఊరు ఉన్నంతకాలం నీ పేరు ఆ చెరువు నీళ్లలాగా నిలిచిపోతాదిరా. నిజంగానే నువ్వు పగలు నిద్రపోయి రాత్రిపూట మన ఊరి రాతనే మార్చేశావురా కొడకా. ఏటే సత్యమత్తా, నాకేటీ కోపం లేదు. నా కట్టం ఊరికి పనికొచ్చింది. ఇక నుంచి పగలు పనిచేత్తాను, రాత్రిపూట నా గుడిసెలో నా పెళ్ళాం పక్కన ప్రశాంతంగా నిద్రపోతాను. ఈ ఏరు పారుతున్నంతకాలం మన ఊళ్ళో కరువు అన్న మాట ఉండకూడదత్తా. అదే నా ఆశ. అబద్ధం మీద నిజం, స్వార్థం మీద త్యాగం ఎలా గెలుస్తుందో చెబుతూ ఈ కథ అద్భుతంగా సుఖాంతమవుతుంది. శుభం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.